పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. మరికొద్దిసేపట్లో కేసీఆర్ బస్సు యాత్ర హన్మకొండకు చేరుకోనుంది. అంబేద్కర్ సెంటర్ నుంచి అలంకార్ జంక్షన్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం హన్మకొండ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో హన్మకొండ గులాబీ సంద్రమైంది. ప్రజలు, మహిళలు గులాబీ క్యాడర్ భారీగా తరలివచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. మరికొద్దిసేపట్లో కేసీఆర్ బస్సు యాత్ర హన్మకొండకు చేరుకోనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మరికొద్ది సేపట్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ బాబుకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్ యాత్ర వరంగల్ చేరుకోనుంది. ఈ వరంగల్ కు భాగంగా హన్మకొండ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు చేసామో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా ఒక మెడికల్ హబ్ ను కూడా ఏర్పాటు చేశాం. అవన్నీ కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నాడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నేడు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక ఉమ్మడి ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి అంశాలకు సంబంధించి చేర్చారో అంశాలను కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు. ఏదైతే అందులో భాగంగానే కాజ్పేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇటు నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు అన్నింటికి కూడా బీజేపీ ఎగ్జామ్ పెట్టింది. అవన్నింటినీ కూడా ఇవాళ ప్రశ్నించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన వరంగల్ ఎంపీ అభ్యర్థి ఉండాలి. గతంలో అనేక సార్లు కూడా లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎంపీలు, లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు వీటన్నింటిపైన పోరాటం చేశారు. కాజ్పేట రైల్వే ఫ్యాక్టరీ పైన ఏకంగా చాలా రోజులుగా ఈ ఉద్యమం జరిగింది. కాజ్పేటకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఒక రైల్వే కోచ్ హబ్ గా ఇక్కడ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నెలకొంటుంది. అన్నిటి నేపథ్యంలో వరంగల్ కు కాజ్పేట రైల్వే జంక్షన్ రావాలని చెప్పేసి అనేక సార్లు పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ వరంగల్ సంబంధించి మెగా సెక్షన్ గతంలో అజెండా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక నిర్వీర్యం చేసింది. కానీ వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం భాగాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అంటే చేయలేకపోయిన కేంద్ర ప్రభుత్వం కనీస సహకారం అందించలేకపోయినప్పటికీ కూడా చేనేత కార్మికులను ఆదుకునేందుకు మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి వాళ్ళ ఎంతో మందికి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించింది. అలాంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. అలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ఖచ్చితంగా వారికి అందరికి మద్దతుగా నిలవాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన
ఎంపీలు లోక్సభలో ఉంటే తప్ప మిగతాది చేసేది లేదని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చూస్తున్నారు. అది అక్షరాల నిజంగా కొనసాగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంపీలో పోరాటం చేసినట్లు ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఇటు బీజేపీ సంబంధించిన ఎంపీలు కూడా ఒక్కరు కూడా పోరాటం చేయలే. అయితే విభజన హామీల్లో భాగంగా అయిన నవోదయ విద్యాలయాలు కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు జిల్లాకు పోటీ ఇవ్వాలంటే కూడా నాడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే లోక్సభలో గలమెత్తారు. ఏదైతే నిరసన తెలిపారే కానీ కనీసం అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సంబంధించిన ఎంపీలు కూడా ఒకరు కూడా మాట్లాడలేదు. ఆ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఒకరు కూడా మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చే దిశగా అనేక పోరాటాలు చేశారు లోక్సభలో. మరోసారి కూడా లోక్సభలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ ఎంపీలను అంటే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు. నాడు ఉద్యమంలో కావచ్చు, నేడు సంక్షేమ ఫలాల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశారు. నాడు వడ్లు కొనం, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలంటే కూడా మెడలు వంచి కొనిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు దక్కుతుంది. ఆ విధంగా మరోసారి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ వాదాన్ని బలంగా లోక్సభలో వినిపిస్తారు. కనుక లోక్సభలో తెలంగాణ హక్కులపై పోరాటం చేస్తారు. కాబట్టి లోక్సభ ఎంపీలను, ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఎంపీలుగా పంపిస్తే తెలంగాణకు లాభపడుతుంది. ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ బాబును గెలిపిస్తే బాగుపడుతుందని చెప్పేసి ఇవన్నిటి అంశాలను కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా ఇవాళ ఒక హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణం వరంగల్ పట్టణం, అలాంటి పట్టణానికి ఐటీ పార్కులు ఏర్పాటు చేసి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు నెలకొల్పి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించారు. ఇవాళ వారన్నింటినీ నెలకొల్పుకోవాలంటే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రం మెడలు వంచాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీల పాత్ర ఉండాల్సిందే. బీఆర్ఎస్ ఎంపీల పాత్ర ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధించుకోగలుగుతాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకొని తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకుంటాం. కనుక ఖచ్చితంగా ఏదైతే ఇవన్నీ అంశాల దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను మనం ఖచ్చితంగా మెజార్టీ సంఖ్యలో గెలిపించుకుంటున్నట్లయితే తెలంగాణ బాణిని విడిపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ హక్కులను సాధించుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సభలు చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ఇటు వరంగల్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతంలో లక్షలాది ఎకరాలు పంటలు నీళ్ళొచ్చి పంటలు పండించుకున్న పరిస్థితి. ఆనాడు పచ్చని మహాగానంగా ఉన్న తెలంగాణ ఇవాళ నెలలు బారిన నేలలు కనిపిస్తున్నాయి. ప్రజలు పెట్టిన ప్రాజెక్టులో మనకు దర్శనమిస్తాయి. వీటన్నింటినీ మరోసారి మనం హక్కులు దక్కించుకోవాలి. వాటన్నింటినీ కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పోరాట ఫలితం పోరాటాలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. అలాంటి పోరాటం చేయాలంటే శక్తిని ఇవ్వాలి. శక్తి ఎంపీల రూపంలో ఇస్తే లోక్సభలో కేంద్రాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్తున్నారు. ఇవాళ కేసీఆర్ రాక కోసం వరంగల్ పట్టణం అంతా కూడా గులాబీమయమైంది. గులాబీ మయంతో పాటు ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలంగాణ రైతాంగాల ఘోషణను ఇవాళ వారికి ఉన్నట్లు చెప్తూ ప్రభుత్వం మేలు వంచి వాళ్ళ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే రైతు పోరుబాట ఒకవైపు చేస్తూనే మరోవైపు లోక్సభ ఎన్నిక అభ్యర్థుల వైపు సమర శంకారావాన్ని పూరిస్తుంది. వీరన్నింటి దృష్ట్యా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్ర 5వ రోజు చేరుకుంది. 5వ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా చేరుకుంది. ఈ వరంగల్ జిల్లా అనేది కూడా గతంలో ఉద్యమంలో కూడా అనేక పోరాటాలు చేసింది. తెలంగాణ ఉద్యమానికి కీలక భూమిక పోషించిన వరంగల్ జిల్లా మరోసారి కూడా గులాబీ జెండా ఎగరనున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ బాబు భారీ మేరకు గెలుపొందనున్నారని చెప్పేసి కూడా ఇప్పటికీ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థినే నాడు పార్లమెంట్ లో లోక్సభలో తెలంగాణ హక్కుల వరంగల్ జిల్లాకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన హక్కులపై పోరాటం చేశారు. కనుక మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించుకొని మన పోరాటాన్ని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆటో డ్రైవర్లకు సంబంధించిన కావచ్చు, ఇటు రైతాంగ సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు వాటి అన్నింటిపైన బీఆర్ఎస్ పార్టీగా పోరాటం చేయాలంటే శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్తారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే 4 బస్ యాత్రలు జిల్లాలో కూడా బస్ యాత్రలు సక్సెస్ అయ్యాయి. ఇవాళ 5వ బస్ యాత్ర ఇది కూడా భారీ విజయం సాధిస్తుంది. వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక శక్తినిచ్చిన జిల్లా. ఎలాంటి జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత బస్ యాత్ర అంటే దాదాపు 60-70 వేల మంది ఇప్పటికే వచ్చి ఉన్నారని చెప్పేసి కూడా మన సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హన్మకొండ చౌరస్తాలోని అంబేద్కర్ చౌరస్తా చేరుకుంటూ అక్కడ నుంచి బస్ యాత్ర ప్రారంభంగా ఉంది. సతీష. రైట్ లీవ్ ఇట్. థ్యాంక్ యూ.